నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. గణేష్ ఉత్సవాల్లో భాగంగా వరమహాలక్ష్మి పక్కనే లంబోదర గణేష్ సెంటర్ భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేశారు. ఇక్కడైతే వినాయక చవితి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. సో సెట్టింగ్ చూసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి. మన నెల్లూరులో ఇంత భారీగా ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆ ఏర్పాట్లు ఏంటో, ఆ పూజా కార్యక్రమాల గురించి మనం కూడా వెళ్ళి చూద్దామండి. మనం ప్రస్తుతం లంబోదర గణేష్ సెంటర్లో ఉన్నామండి. ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో భారీ సెట్టింగులతో అయితే ఎంతో వ్యయాన్ని వెచ్చించి ఈ ఏర్పాట్లు అయితే చేశారు. ఉత్సవ కమిటీ మనతో ఉంది, వాళ్ళతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఏర్పాట్ల గురించి. ఏర్పాట్లు అయితే నెల్లూరు జిల్లాలో ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు. ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడు ఇటువంటి జరగలేదు. మేము మదన్ కుమార్ రెడ్డి మేమందరం కలిసి ఒక లంబోదర ఉత్సవ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి పూర్తిగా ఒక 20 రోజులు అసలు మా పనులన్నీ కూడా పక్కన పెట్టేసి, సొంత పనులు కూడా పక్కన పెట్టేసి పూర్తిగా దీని మీద ఒక 20 మంది యువకులు అందరం కేటాయించి ఒక భారీ సెట్టింగ్ని ఇక్కడ సెట్టింగ్ దగ్గర నుంచి బొమ్మ దాకా ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తే అవుట్పుట్ వచ్చిందమ్మా. పూర్తిగా ఈ బొమ్మ పేరు వచ్చేసి ఈ గణనాథుడు, ఈ లంబోదరుడి పేరు వచ్చేసి గరుడ వాహన షడ్భుజ లంబోదరుడు. అంటే గరుడ వాహనం మీద 6 భుజాలతో వినాయకుడు ఇక్కడ పెట్టాం. సెట్టింగ్ అంతా ఇది తంజావూరు థీమ్. హైదరాబాద్ నుంచి ఒక ఆర్టిస్ట్ చేత డ్రా చేయించి నెల్లూరు కళాకారులే మొత్తం నెల్లూరు బొమ్మ కూడా మేము నెల్లూరులోనే దీన్ని ఎట్లా థీమ్ వరకు హైదరాబాద్లో డిజైన్ చేయించాం. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ దీన్ని చేసిన మొత్తం మన నెల్లూరు లోకల్ కళాకారులే. థీమ్ కూడా మొత్తం మన నెల్లూరు కళాకారుల చేత చేయించాము. ఈరోజు ఉదయం లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు నిర్వహించినటువంటి దాంట్లో తొలి పూజ మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు తొలి పూజ చేశారు. నెల్లూరు నగర ప్రజలందరూ కూడా మేము కోరుకుంటా ఉన్నాం, మీరు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వినాయకుడిని దర్శించుకొని ఆ వినాయకుడి ఆశీస్సులు మీరు పొంది మీ ఆశీస్సులు మా లంబోదర గణేష్ ఉత్సవ సమితికి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. చూశారు కదండి, వినాయక చవితి సందర్భంగా లంబోదర గణేష్ సెంటర్లో అయితే పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ఇంకా 5 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో ఇదండి ఈరోజు లంబోదర గణేష్ సెంటర్లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లు, కార్యక్రమాలు.